బావ నిన్న పొడుపు కథ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పావు అనుకో నేను నీకు బెడ్ ఆమ్లెట్ వేసిస్తా, చెప్పలేకపోతే నువ్వు నాకు బెడ్ ఆమ్లెట్ వేసియాలి. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. సరే ఏంది పొడుపు కథ ఏంటి చెప్పు. కన్ను ఉన్నా తల లేనిది. ఇంకోసారి అడుగు. కన్ను ఉన్నా తల లేనిది. తల లేనిదే గురిగింజా? కాదు, మూడు ఆప్షన్స్ అంతే. కన్నున్న తల లేనిది తాటి ముంజా? పుచ్చకాయ? కాదు, అయిపోయింది. ఆన్సర్ ఏంటిది? ఓడిపోయావు. ఒప్పుకున్నా, చెప్పా. దానికి కన్ను ఆడుంటుంది చెప్పు. బుక్ ఉంటుంది, దారం అది కన్ను. అది కూడా కరెక్ట్ కదా సార్. మొత్తం బెడ్ ఆమ్లెట్ చేయాలి. బెడ్ ఆమ్లెట్ వేద్దురా. చాలా రోజుల తర్వాత బెడ్ ఆమ్లెట్ చేస్తున్నా. నాకు అంత పర్ఫెక్ట్గా రాదు, ట్రై చేస్తా. ఎగ్స్, కారం, ఉప్పు, పసుపు. జస్ట్ నువ్వు కలిపి చూడండి ఇంకా ఎలా కలుపుతున్నాడు. సో పర్లేదు, మన ఫ్యూచర్లో ఆమ్లెట్స్ పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. వేసేసాడు, బాగా వేసేసాడు. సో మనకైతే బ్రెడ్ ఆమ్లెట్ రాదు, ట్రై చేస్తున్నా. కింద మీద పడి సో మాధవి నువ్వే తినాలి బ్రెడ్ ఆమ్లెట్. ఇది అది బెడ్ ఆమ్లెట్ లాగుంది అసలుకి. నేను వేసి అంటే నువ్వు తినాలి, అంతే. అంత బాగా చేస్తాను నేను. ఏదో ఊహించా, అసలుకి అది బెడ్ ఆమ్లెట్ లాగేలే. నువ్వు పెన్ను మంచిది పెట్టలేదు మాధవి. వేయటం రాదని చెప్పు. ఎంతకన్నా బాగా ఎవడేడు. ఏదో ఊహించా. ఫస్ట్ డిల్లో పూర్తి. ఫస్ట్ డిల్లో పూర్తి చదువుకోండి ఫస్ట్. అబ్బా ఎంత బాగా చేస్తాడు అనుకుంటే ఎలా ఉంది చూడు. లేదు, ఇది ఉడికింది బానే. నాకు మన బ్రెడ్ ఆమ్లెట్ చేయమంది, మనం చేయమంటే ఎట్లనే ఉంటుంది. ఎంత బాగా చేసేది తినాలి. ఇప్పుడు తను తింటది, నేను చేస్తున్నా కాబట్టి. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఏందో బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ రెండు ఆమ్లెట్ రెండు కలిస్తే బ్రెడ్ ఆమ్లెట్ అవుద్ది కదా, అంతే. ఇంకా డాడీ ఏం చెప్పావురా? ఇక మనం ఓడిపోయాం కాబట్టి బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొచ్చాం. సో నీ మీద ప్రేమతో వేసుకొచ్చా. టమాటో సాస్ కూడా తెచ్చా, తిను. మొత్తం తినాలి. నీ మీద ప్రేమ తీసుకొచ్చా. కెమెరా కూడా చూడొచ్చు. అవును, తిను. ఎలా ఉంది చెప్పు. ఎలా ఉంది? ప్లీజ్ అండి, ఈసారి ఎప్పుడు వంటగదిలోకి రామాకండి. మళ్ళీ వంట చేయమంటే అలా ఉంటది. అసలు రామాకండి, వంటగదిలోకి అడుగు పెట్టద్దు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.